తొక్కిసలాట రాష్ట్రాన్ని విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తొక్కిసలాటలో 35 మంది గాయపడినట్టు గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స అనంతరం 26 మందిని డిశ్చార్జ్ చేసినట్టు వైద్యులు తెలిపారు. మిగతా 16 మందికి ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. గాయపడిన 35 మందిలో 33 మందికి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, మిగతా ఇద్దరికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. అలాగే ఈ ఘటనలో చనిపోయిన 6 కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డ వారందరికీ ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. క్షతగాత్రులు కోలుకున్నాక వారి స్వస్థలాలకు చేర్చేలా టీటీడీ బాధ్యత తీసుకుంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిని సస్పెండ్ పై ట్రాన్స్ఫర్ వేటు వేసింది ప్రభుత్వం. బైరాగి పట్టణంలో తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని అధికారులు నేతలతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. చికిత్స పొందుతున్న క్షతగాత్రులను సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. వారితో స్వయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం. తొక్కిసలాటకు కారణాలు ఏంటి అని అడిగి తెలుసుకున్నారు. అయితే బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని, అందరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు మంత్రులు అనిత అనగాని సత్యకుమార్, ఆనం నిమ్మల రామానాయుడు సహాయక చర్యలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే క్షతగాత్రులను పరామర్శించిన మంత్రులు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ హెల్త్ అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడిన క్షతగాత్రులను స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని సీఎం, డిప్యూటీ సీఎం కూడా పరామర్శించడం జరిగింది. అయితే పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సురేంద్ర సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, అటు సీఎం అలాగే డిప్యూటీ సీఎం వారిని ప్రత్యేక దర్శనానికి కూడా వారికి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పుడు వారి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, ఇంకా దర్శనానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత తిరుపతి ఘటనలో గాయం పడినటువంటి అస్వస్థతకు గురైనటువంటి వారిని అందరినీ కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి రుయా ఆసుపత్రికి, సిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ ప్రథమ చికిత్స చేసి అక్కడ ఉన్నటువంటి తీవ్ర గాయాలైనటువంటి వారికి వైద్యం కూడా అందించడం జరిగింది. తర్వాత అక్కడికి ఇటు సీఎం, డిప్యూటీ సీఎం వస్తున్నారన్నటువంటి నేపథ్యంలో పక్కన ఉన్నటువంటి ఎక్కువగా ఈ యొక్క ఘటనలో మహిళలు అస్వస్థతకు గురవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి 6 మంది కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో 5 మంది మహిళలు, 1 మగవారు ఉన్నారు. అయితే గాయాల పాలైతే ఎవరై ఉన్నారో దాదాపు వారందరినీ కూడా 35 మందిగా ఇటు ప్రభుత్వం గుర్తించడం జరిగింది. వారందరినీ ఇటు రుయా ఆసుపత్రి నుంచి, స్విమ్స్ ఆసుపత్రి నుంచి పక్కనే ఉన్నటువంటి పద్మావతి, ఆ స్విమ్స్కి సంబంధించినటువంటి పద్మావతి మహిళా వైద్యశాలకు తరలించడం జరిగింది. అక్కడ వారందరికీ కూడా వైద్యం అందించడం జరిగింది. దాంతోపాటుగా అక్కడ చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించేందుకు నిన్న ఉదయం సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా మాజీ సీఎం జగన్ అక్కడికి వచ్చి వారిని పరామర్శించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ప్రత్యేకంగా ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్ ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకొని వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వారికి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి ఘటన ఏ విధంగా జరిగింది, ఆ ఘటనకు గల కారణాలను ఇటు మంత్రులతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు అక్కడికి వచ్చినటువంటి అస్వస్థతకు గురైనటువంటి వారైతే ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పరామర్శించి వారి దగ్గర నుంచి కూడా వివరాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు 35 మంది గాయాల పాలవడంతో ఆ 35 మందిలో 33 మందికి ఇటు స్వల్ప గాయాలు కావడం జరిగింది. ఆ గాయాలైనటువంటి వాటికి ఇటు ప్రభుత్వం నుంచి కూడా 33 మందికి 2 లక్షల లెక్కన ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దాంతోపాటుగా ఇద్దరికి 5 లక్షలు, అదే చనిపోయినటువంటి వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. అయితే ప్రస్తుతానికైతే ఆ హాస్పిటల్లో పద్మావతి హాస్పిటల్లో ఇప్పటికీ 26 మంది డిశ్చార్జ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి స్వల్ప గాయాలైనటువంటి వారి, అదేవిధంగా అస్వస్థకు గురైనటువంటి వారు 16 మంది ఇంకా కూడా అక్కడ చికిత్స తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా వారికి చికిత్స అందించిన తర్వాత వారు కోలుకున్న తర్వాత వారి స్వస్థలాలకి నేరుగా టీటీడీఏ ఇళ్లకు పంపించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తుంది. దాంతోపాటుగా కొంతమంది అక్కడికి వచ్చినటువంటి ఇటు సీఎంని కావచ్చు, డిప్యూటీ సీఎంని అక్కడికి వెళ్ళినటువంటి వారిని కూడా మాకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని కోరటంతో వారికి ప్రత్యేకమైనటువంటి వైకుంఠ ద్వార దర్శనం కూడా కల్పించేందుకు అవకాశాలు వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసినటువంటి క్రమంలో వారిని ఈరోజు ఆ యొక్క వైకుంఠ దర్శనానికి కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్లిన తర్వాత వారి ఎవరైతే గాయాల పాలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో దాంతోపాటుగా మృత్యువాత పడినటువంటి వారిని అందరినీ కూడా ఇటు నేరుగా టీటీడీఏ చర్య తీసుకొని వారికి ప్రత్యేకమైనటువంటి వాహనాలు ఏర్పాటు చేసి వారి స్వస్థలాలకు కూడా పంపించడం జరిగింది డెడ్ బాడీస్ని. అదేవిధంగా ఇక్కడ
చికిత్స పొందుతున్నటువంటి వారిని కూడా ఈ రోజు వారి స్వస్థలాలకు పంపించే విధంగా ఏర్పాటు కూడా చేస్తున్నారు ప్రసన్న. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.